డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌలో అంటే ఇప్పటి మధ్యప్రదేశ్లో జన్మించారు. ఆయన మహర్కులానికి చెందినవారు. అప్పట్లో ఇది తక్కువ వర్గంగా పరిగణించబడింది. చిన్ననాటి నుంచే అంబేద్కర్ విద్యపై ఆసక్తి చూపారు. అంబేద్కర్ కాలే మహారాజ్ కొలంబియా యూనివర్సిటీ అంటే అమెరికాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్య అభ్యసించారు. ఆయన తొలి దళితుడు కావడం గర్వకారణం. ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత దేశపు తొలి న్యాయమంత్రి అయ్యారు. 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఎందుకంటే హిందూ ధర్మంలోని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అంబేద్కర్ సమాజంలో అట్టడుగు వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. ఆయన రచనలు, చట్టాలు, హక్కుల కోసం చేసిన పోరాటం భారతదేశ సామాజిక న్యాయానికి పునాది వేశాయి. ఈయన మరణం డిసెంబర్ 6, 1956న ఆయన మరణించారు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.